ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక. గ్రీటింగ్స్ టు యు ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు దేవుని వాగ్దానం, టుడేస్ ప్రామిస్. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనము. Now mine eyes shall be open, and mine ears attend unto the prayer that is made in this place. 2 Chronicles chapter 7 verse 15. నా పేరు పెట్టబడిన ఈ జనులు తమ్మును తాము తగ్గించుకొని తమ మార్గములను విడిచి నన్ను వెదికినట్లయితే నేను వారి యొక్క ప్రార్థనను ఆలకింతును, వారి మొరలకు చెవియొగ్గదనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. తన నామ ఘనత కొరకు కట్టించబడిన మందిరాన్ని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి నీవు ఏ స్థలములో ప్రార్థించాలని దేవుడు ఆశిస్తున్నాడంటే, ఆయన యొక్క మందిరములో చేరి నీ పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో దేవుని నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు నీ ప్రార్థనలకు జవాబును దయచేయను. దేవుని యొక్క కనుదృష్టి నీ మీద నుండును. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతమైన మా ప్రియ పరలోకమందున్న గొప్ప తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహోన్నతమైన స్థలంలో నివసించున్న గొప్ప దేవుడవు ఆయనను ధీరులమై నీకు మొరపెట్టగా నీవు ఆలకిస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధమైన మందిరంలో చేరి నీ నామమును ఘనపరిచే ధన్యతను మాకు దయచేయండి. నీ మందిరములోనే మాకు సమృద్ధిని, సమాధానమును, సంతోషమును అనుగ్రహించే గొప్ప దేవుడు కనుక నీకు ప్రార్థించగా మా పక్షమును మీరే కార్యము నిర్వహించమని నీ నామమునకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి. మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రార్థిస్తారు.